నమస్తే, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. జీవితంలో మనం ఆగిపోయినప్పుడు, ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి ఒక పుస్తకం అయినా, ఫ్రెండ్ మాట అయినా, ఒక కథ అయినా మనల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. అలాంటివే ఈ కథలు, నానో కథలు. వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. 25 ఏళ్ళు వచ్చాక కూడా ఉద్యోగం తెచ్చుకోకపోతే ఈ సమాజంలో ఎలా బతకాలో అనే ఆలోచన కంటే 10 మంది ఏమనుకుంటారో అనే దానికే ప్రాధాన్యత ఇచ్చిన ఓ మిడిల్ క్లాస్ మనిషి కథ ఇది. అనగనగా ఊర్లో కుర్రాడున్నాడు. ఉద్యోగం కోసం వెతికి 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 అలసిపోయి తిరగని ఆఫీస్ లేదు, రెజ్యూమ్ పెట్టని పోస్ట్ లేదు. ఇలా ఎన్నో సంవత్సరాల తర్వాత జర్నలిస్ట్గా ఉద్యోగం వచ్చింది. బట్ టైం ఏంటంటే, జర్నలిస్ట్గా ఉద్యోగం వచ్చిన ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రోజే ఎమర్జెన్సీగా తన బాస్, కమాన్, ఇవాళ కొత్తగా లాంచ్ అయిన షిప్లో ఇనాగరేషన్ ఈవెంట్ ఉంది, పోర్ట్ ఏరియాకి వెళ్ళి నేవీ దళాలు చేసే ఆ విన్యాసాలన్నీ కవర్ చేసుకోరా, వెళ్ళు అని చెప్పి ఓ టాస్క్ ఇస్తాడు. అరే ఏంటిది, వెరీ ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రోజా అనే ఆ కన్ఫ్యూజన్లో తన కెమెరా, తన రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకుని హరీబరీగా వెళ్తాడు. బట్ వీట్ టైం ఏంటంటే, ఆ టోటల్ ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయి అక్కడంతా హరీబరీగా ఉంటుంది. అండ్ ఇతను ఒక అరగంట అక్కడ వెళ్ళి తెలుసుకొని చాలా డిసప్పాయింట్ అయ్యి ఓ మూల నిలబడి ఉంటాడు. అండ్ దెన్ అటుగా ఇంకొక రిపోర్టర్ వెళ్తూ ఉంటాడు. అరే ఏమైంది బాబు, ఏం మొత్తం కవర్ చేసావా? ఏంటి నా కర్మ కవర్ చేయడమా, దిస్ ఇస్ మై ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, ఏం చేయమంటావు? అయినా నా టైం బాగాలేదులే, నేను ఉప్పు అమ్మడానికి వెళ్ళాను అనుకో వర్షం పడుతుంది, పోనీ గోధుమ పిండి అమ్మడానికి వెళ్ళాను అనుకో గాలి తీవ్రంగా వేస్తుంది, నా టైం ఏం చేయమంటావు? మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. షిప్కు బొక్కబడింది, నీళ్ళన్నీ వచ్చేసాయి. షిప్పులో దాదాపు 30-40 మంది ఉన్నారు. అరే ఏమైంది వాళ్ళకి? ఇంతకీ ఈవెంట్ చేసుకున్నారా లేదా? ఈవెంటా? వాళ్ళు ఉంటే కదయ్యా చేసుకోవడానికి, 30 మంది చచ్చిపోయారు, ఎవడో చూడలేదంట. వాట్, ఇది మెయిన్ పేపర్లో వేయాలి, దిస్ బ్రేకింగ్ న్యూస్. సరే నేను వెళ్ళి కనుక్కొస్తానుండు అని చెప్పి ఆ రిపోర్టర్ వెళ్ళిపోయాడు. హీ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు చెప్పండి, వాడికి వచ్చిందో ప్రాబ్లమా, ఆపర్చునిటీనా? జీవితంలో మనకొచ్చే ఆపర్చునిటీని గుర్తించకపోవడం కూడా ప్రాబ్లమే. కొన్నిసార్లు మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, అవకాశాలే మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. జస్ట్ మనం చూడాలంతే, జస్ట్ చూడాలంతే. డోంట్ సీ బట్ అబ్జర్వ్. ప్రాబ్లం అంటే ఏంటో కాదు, నీ ముందుండే సవాల్కి నీ దగ్గర సమాధానం లేకపోవడమే. చూడు, సరిగ్గా చూస్తే ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. అండ్ ఎస్, దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్.